అయ్యా వచ్చిన ప్రతిసారి 10,000 చూపిస్తున్నారు. 10 రోజుల 10 నెలల 10 సంవత్సరాల బాబు ఆయన ఎలాగో నోరు తెరవడు. నువ్వు తెరువు బాబు. నాన్న 10,000 ఇస్తేనే తప్ప కరెంటు కనెక్షన్ ఇవ్వనని చెప్పావే, వాడేనా వీడు? ఏమండి, తెలిసి తెలియని వయసులో వాళ్ళేదో తొందరపడ్డారు. పెద్దవాళ్ళమైన మనం ఆ కాపురం నిలబెట్టాలి గాని కాపురాన్ని విడదీయకూడదు. మీరేమో అమ్మాయిని ఇక్కడే ఉంచుతానంటున్నారు. అదేదో ఆవేశంలో వచ్చింది. ఆవేశం ఎన్నాళ్ళుంటుంది? 4 రోజులు పోయిన తర్వాత అయినా తెలుసో తెలియకో నేను వస్తే అమ్మా నాన్న అయినా నా కాపురం నిలబెట్టకపోయారని బాధపడుతుంది. దాన్ని చూసి మనం బాధపడాలి. నా మాట విని అల్లుడు గారి దగ్గరికి వెళ్ళి అసలు జరిగిందేమిటి, మంచి చెడు తెలుసుకురండి. నేను వెళ్ళను. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తాను. నాకు తప్పుతుందా? నిజంగానే వెళ్తావా? అక్కర్లేదు, నేనే వెళ్తాను. బాబు, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. ఆఫీస్కు టైమింగ్ 10 నిమిషాలే మాట్లాడాలి. చెప్పండి. లోపలికి వెళ్దాం పద. జరిగిందేమిటో బయట అందరికీ తెలుసు. బయటే మాట్లాడుకుందాం. నువ్వు తొందరపడ్డావు. పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు? పిల్ల తండ్రిగా కాదు, ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. సరళను అనుమానించడం ఒక దేవతను అనుమానించినట్టే. రంకు బయటపడే వరకు అంతా దేవతలే. బాబు, ఇప్పుడు తొందరపడి మాట్లాడే ప్రతి మాటకి తర్వాత నువ్వు క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది. దేనికి దేనికి క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది? నేను మీ కూతురు రక్తాన్ని పిలుచుకు తాగానా? కిరసాయల పోసి తగలబెట్టానా? చంపి ఫ్యానుకు వేలాడదీశానా? అవేం చేసినా బాధపడేది కాదు. వాటినన్నింటినీ మించి అవమానించావు. అంటే మీ కూతురు పతివ్రతాన్ని సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చారా? ముమ్మాటికి అది నా బిడ్డ, నా రక్తం, నా వంశం. వంశాలు వీధుల్లోనే వేలాడుతుంటాయి సత్యమూర్తి గారు, కానీ వాటి తాలూకా అంశాలు సంతుల్లో తిరుగుతుంటాయి. బాబు, నాకు తెలిసిన నిజాన్ని మీరు కాదు కదా, ఆ భగవంతుడు దిగి వచ్చి చెప్పినా నేను నమ్మను. మీ కూతురు చెడిపోయింది. అంతకు మించి చెప్పాలంటే కులట. మీకు చెయ్యెత్తడం వరకే శక్తి ఉంది. ఆ తర్వాత పని చేయడానికి కూడా నాకు శక్తి ఉంది. కానీ నేను చెయ్యను. నా అసహ్యం మీ కూతురి మీద కానీ మీ మీద కాదు. కాపురం చేయడానికి నా కూతురు పనికి రాలేదు. అది తీసుకొచ్చిన స్కూటర్ పనికొచ్చింది, అది తీసుకొచ్చిన డబ్బు పనికొచ్చింది. ఆహా, ముండబాబి పౌరుషం అంటే ఇదే. ఏమండి, అల్లుడు గారు ఏమన్నారు? చిచి, ఈ ఇంట్లో అతని పేరెత్తడానికి వీలేదు, అతను ఊసెత్తడానికి వీలేదు. ఎవరైనా సరే అతని పేరెత్తారంటే నేను సహించేది లేదు. నాన్న, ఏమిటమ్మా? ఆయన నీతో సరిగా మాట్లాడలేదా? సరిగ్గా మాట్లాడితే వ్యవహారాలన్నీ సరిగ్గానే జరుగుండే. అసలు ఆయన ఎలా ఉన్నారు? నిక్షేపంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళేసరికి ఇంట్లో బాధతో పడుకుని ఉన్నారా? ఏమీ కాదు, హాయిగా స్కూటర్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్కి వెళ్తున్నాడు. అంటే నేను వెళ్ళిపోయినన్న బాధ వాళ్ళు ఏ కోశానా లేదు. అసలు నువ్వేమన్నావు? అమ్మా, అసలు ఏం మాట్లాడుకున్నావో చెప్పంటావా? నువ్వు తొందరపడ్డావు. అంటే ఆయన ఏమన్నారు? పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు? దానికి నువ్వేమన్నావు? పిల్ల తండ్రిగా కాదు, ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. సరళను అనుమానించడం ఒక దేవతను అనుమానించినట్టే. ఆయన ఏమన్నారు? రంకు బయటపడే వరకు అంతా దేవతలే. ఆ తర్వాత ఏమన్నాడో కూడా చెప్పంటావా? అక్కర్లేదు నాన్న. పిచ్చి తల్లి, అతని కోసం నువ్వు ఇక్కడ కుమిలిపోతున్నావు. నీ కోసం అతను కూడా అక్కడ కుమిలిపోతూ ఉంటాడని నీ అభిప్రాయం. అలా ఉంటే నేను మాత్రం అతను ఎందుకు వదిలిపెట్టొస్తానమ్మా? మొన్నటి వరకు అతను ఒక మనిషి అని పొరపాటు పడ్డాను. ఇప్పుడు పశువు అని రుజువైంది.
అయ్యా, నా పేరు కనకయ్య. నా దోసకాయల పెళ్లి. అదే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కరెంట్ కోసం ఆలోచించి ఆ జుట్టంతా ఇలా తెల్లబడిపోయింది. ఆఖరికి ఆ ఇల్లు కూడా అమ్మేశాను. కానీ కరెంట్ లేదే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు. మీరెన్నన్నా చెప్పండి, కరెంట్ కనెక్షన్ ఇచ్చే వరకు మీ ఆఫీసు మాత్రం వదలను. బాబు, నాన్న, నువ్వన్నా చెప్పు బాబు. నాన్న, ఒక అతను చచ్చిపోతే వాడిల్లు మనకు సొంతం అవుతుందని చెప్పావే, వాడేనా వీడు? నా చివరి నెత్తురు పట్టు ఉన్నంత వరకు కూడా నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాను, నీ అంత తెలుసుకుంటూనే ఉంటాను. పోస్ట్. అన్నపూర్ణ, ఏమిటండి? చూడవే, మీ అల్లుడు శ్రీరామచంద్రుడు, మీరే తొందరపాటి మనిషి అన్నావుగా. ఎవరే తొందరపాటి మనిషి? ఇది చూడవే తెలుస్తుంది. నేను ఇచ్చిన కట్నం వడ్డీ పైసలతో సహా డ్రాఫ్ట్ పంపించాడు. ఇందులో కొన్ని కాగితాలు పంపించాడు. వాటి మీద సంతకాలు పెట్టాలట, విడాకులు ఇవ్వాలట. ఏం చేయమంటావే? ఏం చేయమంటావో చెప్పు. వాడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను, నా కూతురు తప్పు చేసిందని వాడి కాళ్ళ మీద పడి ప్రాధాయపడి నా కూతురు నేర్కోమని అడగనా, లేకపోతే విడాకులు ఇవ్వనా? చెప్పవే, ఏం చేయమంటావో చెప్పు. మూర్తి, ఏమిట్రా సీరియస్ గా ఉన్నావు? ఏమి లేదులేరా. అది సరే గాని మీ అమ్మాయికి పెళ్లి చేసేవట నన్ను పిలవలేదే? నేను పిలిచేంత గొప్ప సంబంధం ఏం కాదు, వాడంత గొప్ప కుర్రాడేం కాదు. అయితే మాత్రం పెళ్లికి నేను రావట్లేదట్రా? ఏదో అయిపోయిందిలేరా, విడాకుల వరకు వచ్చింది. విడాకుల? ఏం జరిగింది? వాడు ఒక అనుమానం పిసచ్చి ఆ ఇంటి ఎదురుకుండా మనూరు కుర్రాడు కూడా ఉన్నట. వాడికి దీనికి సంబంధం ఉందని అనుమానించాట. దాంతో కోపించుకుని వచ్చేసి మంచి పని చేసింది. మంచి పని చేసింది. వినవే, విను. అవునరా, ఆడపిల్లని అనుమానిస్తే భరించి ఆ ఇంట్లో ఇంకా ఎలా ఉండగలుగుతుంది? అదే నేను అన్నాను. పాపం తల్లిగారికి మాత్రం ఇష్టం లేదట. చూడు, నేను ఇచ్చిన కట్నం వడ్డీతో సహా డ్రాఫ్ట్ పంపించాడు. పైగా కొన్ని కాగితాలు పంపించాడు. వాటి మీద సంతకాలు పెట్టాలట, విడాకులు పంపించాలట. అంత దూరం వచ్చాడా? అది కాదు అన్నయ్య గారు. చూడమ్మా, ఈ రోజుల్లో ఇలాంటివి పట్టించుకోకూడదు. ఒకసారి అమ్మాయి మీద అనుమానం వచ్చిన తర్వాత అది సర్దుకుపోయినా ప్రతి క్షణం అతను నన్ను అనుమానించాడనేది అమ్మాయి మనసులో ఉంటుంది. అది తప్పు చేసే ఉంటుందనే అనుమానం అతని మనసులో ఉంటుంది. దాంతో కాపురం సవ్యంగా సాగదు. అయ్యో, మొగుడు చేసిన పెళ్ళే అనుకోవడానికి ఇవేం పూర్వపు రోజులు కావు, పూర్వపు పద్ధతులు కావు. అయినా సరళమే అనుమానించాడంటే అతను మనిషే కాదు. అలాంటి వాడితో రాజీ పడ్డం బెస్ట్. కరెక్ట్. ఇక నువ్వే మాట్లాడు. వచ్చేస్తుంది. అలా చెప్పకూడదా? పాడతానని చెప్పాలా? నాన్న, పాడతా. ఒక్క పాట రావట్లేదు. ఎక్కడికి రా నాయనా? పాట పాడడానికి. పాట? నువ్వు పాట పాడతావా? ఏది పాడు? బయట. బయట? సరేరా, పాడరా. నా ఘంటసాల, నా ముఖేశు, నా మొహం మీద రఫీ, పాడు. నాన్న చూస్తాడు. అదేం పర్లేదు, పాడు. నాన్న చూస్తాడు. అయితే నువ్వు చెవులు పాడి. అయితే కూర్చో. గొంతు విప్పరా నాయనా? ఏంటి, శృతి చేసుకుంటున్నావా? ఓకే. ఇదేమిట్రా, గొంతు విప్పమంటే గుండె విప్పుతున్నావు? అమ్మో, ఆ పాట నా బాబే. వద్దే, బాత్రూమ్కి వెళ్ళి పాడుకోపో. ఇంకా నా చెవంతా తడిపేసేవాడు. 3 సీసాలు పెనాయిల్ పోసి కడగాల్సి వచ్చేది. అమ్మా, అన్నం తిందుగానరా. నాకు ఆకలిగా లేదు. ఎన్నాళ్ళు ఇలా భోజనం చేయకుండా ఉంటావే? ఆకలి లేదని చెప్పానుగా. ఎన్నాళ్ళు ఇలా ఆకలి లేకుండా పోతుంది? నేను సత్యం తోడుకుంటదు. ఏమిటి మనోర్తి పెట్టారు? వద్దంటారా? చిచ్చి, వాడి ఎంగిలి గుడికి ఆశపడవలసిన కర్మ నా కూతురుకేం పట్టలేదు. వాడి పేడ వదిలేస్తాను. ఏమండి, విడాకులు తప్పవంటారా? నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి. ఆ మనోర్తి కొట్టండి.
హలో, హలో, ఎవరు? నేను సరేండి. ఏమిటి? నాన్నగారు అక్కాయితలు తెచ్చారు. తెస్తే సంతకాలు పెట్టమంటున్నారు. పెట్టు. నాకు ఇష్టం లేదు. మానే, ఏమండి, ఇంకోసారి ఆలోచించండి. అది నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంటి నుంచి వెళ్ళిపోవడం నేను చేసిన తప్పైతే తిరిగి వచ్చేస్తానండి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే తలుపులు తెరవడానికి నేను నీ ఇంటి గూర్ఖాను కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మీ నాన్న పెట్టమన్న చోట సంతకాలు పెట్టు. పెట్టి కోర్టుకురా, వచ్చి విడాకులు తీసుకో. తీసుకుని ఆ తరువాత నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో, నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో, నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటా. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో, నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటా. అమ్మా, ఏమండి, అబ్బాయి వచ్చాడు. ఏమిటొస్తే? ఒకసారి మాట్లాడి చూస్తే. ఏమిటి మాట్లాడేది? ఒకవేళ మనసు మార్చుకుని ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా మనసు మార్చుకునేది ఏమిటి? ఏం అక్కర్లేదు, పదండి లాయరుగా. ఇద్దరు ఇష్టపడే విడాకులు కోరుకుంటున్నారా? ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఆయనకి ఏది ఇష్టం అయితే అదే నాకు ఇష్టం. మీకు? ఆమెకి ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. ఇద్దరికి ఇష్టమేనన్నమాట. అయితే సంతకాలు చేయండి. ఓం ఏకవిషే విశ్వత్వాన్ వేదో దేవోర్ధే విశ్వత్వాన్ వేదో త్రీణుర్భృతాజ విష్ణుత్వాన్ వేదో చత్వారి మాజో భవ విష్ణుత్వాన్ వేదో పంచ పశుభ్యో విష్ణుత్వాన్ వేదో షడ్ఋతుభ్యో విష్ణుత్వాన్ వేదో సప్త సప్తభ్యో హోత్రాతు విష్ణుత్వాన్ వేదో వేదోత్సోమనిరజానాని వేదే కిమ్మయజ్ఞరస్ ఏకదా సత్రావృరసే విశేషంగమరంగమవృరస్ ఏతమేదం నష్కద్రుమేర్నశ్చ నివినాదినా అజినాదృగన్నాం నయేనా బాపచినాకినాయ్ ఏహవాపుల్లగ్నసవాయమత్సాక్షాయాం ఏం నాష్కస్మకయేవకేర్నష్కసవోమమాతమష్కసూయాకసవ ఏమండి, భోజనానికి రండి. నువ్వు చేసావా? ఏ, నాకు ఆకలిగా లేదు. మరి నాకు మాత్రం ఎలా ఉంటుంది అనుకున్నావు? అమ్మా, అన్నం పెట్టు. నిన్నే అన్నం పెట్టు. త్వరగా తీసా, నాకు ఆకలిస్తుంది. ఏమిటలా చూస్తున్నావు? నిన్న దాకా తిను తిను అన్నావు, ఇప్పుడు తింటానంటే పెట్టవే. వెళ్ళు, వెళ్ళి తీసుకురా.
త్వరగా తీసుకురా. ఇంకా పట్టురా. ఏ లేదా పెట్టా మొగుడు వదిలేసిన లోపం మీకు వెళ్ళు వెళ్ళిపోటా. పప్పేది నెయ్యేది ఇంటి అనుకోలేవా? ఏమిటా తిండి? నిన్నటాక తిను తిను తినకపోతే చస్తావన్నారు. ఇప్పుడు తింటే చస్తానా? చస్తే చచ్చాను. నీకే నష్టమా? నేను ఉంటేనే పోతేనే నీ మొగుడితో కాపురం చేస్తేనే చేయకుండా ముందు బాబులో తిరుగుతానే. ఏమిటమ్మా ఏమిటా మాటలు? నువ్వెవరు? నా తండ్రి. నీ వయసు అంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలికో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆవేశాలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది. నన్ను మొగుళ్ళు ఎంత చేసింది. ఈ లోకం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే నీ కాముంది. ఆమెకు నువ్వు ఉన్నావు. మీ ఇద్దరికి నేను ఉన్నాను. నాకెవరున్నారు? ఎవరు లేరు. ఎవరు లేరు. నువ్వెవరు? నా తండ్రి. నీ వయసంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలికో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆవేశాలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది. నన్ను మొగుళ్ళు ఎంత చేసింది. ఈ లోపం అంతా నన్ను చూసి నావేట వచ్చేసింది. నీకే నీ కాముంది. ఆమెకు నువ్వు ఉన్నావు. మీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? నాకెవరు లేరు. ఎవరు లేరు. ఏమండి? 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 సరళ! అమ్మా సరళ! సరళ! ఏమిటమ్మా? తొందరగా రమ్మా. ఏమైంది? తొందరగా రమ్మా. మీ నాన్నగారిని ఎంత పిలిచినా పలకటం లేదు. ఏమిటో చూడు. నాన్న ఏమండి? నాన్న ఏమండి? నాన్న నాన్న ఏమండి? ఏమిటి సార్ అది?
ఏమిటి గురు ఏమైంది? ఏం లేదు, నథింగ్. నో, దేర్ ఈస్ సంథింగ్. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే పాడైపోతావు. నాతో రా, పద. కనకయ్య, దోసకాయల పల్లి, కరెంటు కనెక్షన్, వరదలు వచ్చాయి, మా ఇల్లు కొట్టుకుపోయింది, దాంతో పాటు నా భార్య పిల్లలు కూడా కొట్టుకుపోయారు. నేను ఊరిపోతున్నాను. మీకు డిపాజిట్ కట్టాను కదా, ఆ డిపాజిట్ పట్టుపోతామని వచ్చాను. రోజులు పాపం చచ్చిపోయాడు. నాన్న నాన్న, వాడు 10 వందలు ఇస్తే సైకిల్ కొనిస్తానని చెప్పావే, మరి వాడు చచ్చిపోయాడు కదా, నాకు సైకిల్ అలా కొనిస్తావు? ఏమిటో వదినా, అసలు అన్నయ్యకి అనారోగ్యంగా ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా ఏంటి? ఆయనకి తలనొప్పి కూడా తెలియదు, జ్వరం వచ్చినట్టు చూడలేదు. మరి అంత ఆరోగ్యంగా ఉన్నాయన ఎలా పోయారు వదినా? అంతా నా కర్మ. ఈ మహా తల్లి పట్టుదలకు పోయి మొగుండు వదిలేసి వచ్చింది. కూతుర్ని చూడగానే ఆయనకి పట్టుదల వచ్చింది. అంతా చేయి జారిపోయిన తర్వాత ఇదంతా తన వల్లే జరిగిందని ఆయనలో ఆయన బాధపడి కుమిలిపోయారు. ఉన్న పసుపు కుంకాలు వదులుకుని ఇది వచ్చింది, వచ్చి నా పసుపు కుంకాలు చేరిపోయింది. సరళ గారు మీరేనా? అవునండి. ఒకసారి లోపలికి వస్తారా? మీరు ఇక్కడ కూర్చోండి. బాబు చూసుకో. ఏమండి, ఇప్పుడు ఎలా ఉంది? చూడమ్మా, నేను బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు. బ్రతికితే మంచిది, అలా కాకపోతే నా బిడ్డలు దిక్కు లేని వాళ్ళు కాకూడదు. వాళ్ళని నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావా? ఈరోజు ఈ సహాయం కోసమే మన 2 కుటుంబాల మధ్య బంధం ఏర్పడిందేమో. నా వాళ్ళే నాకు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళంతా నేను పోతే ఆస్తిని ముక్కలు చేసుకుని పంచుకునేవాళ్ళే, నా బిడ్డల్ని చూసేవాళ్ళు కాదు. అందుకే నిన్ను అడుగుతున్నాను, చూసుకుంటావా అమ్మా? అవే మాట్లాడండి. నన్ను కాపాడడం కోసం మీ ప్రాణాన్ని అడ్డు పెట్టారు. జీవితాంతం మీ కుటుంబానికి రుణపడి ఉంటాను. నేనేం చేయడానికైనా సిద్ధమే. లాయర్ గారు, నా ఆస్తి మొత్తం ఆమె రక్షణలో నా బిడ్డలకి దక్కేలా రాయండి. అది చట్ట ప్రకారం సాధ్యం కాదు. మీ తర్వాత మీ ఆస్తి మీ భార్యకే దక్కుతుంది, కానీ మీకు భార్య లేదు. ఇప్పుడు ఎలాగా? చూడమ్మా, ఆయన ఆస్తి అంతా నీ పేర రాయమంటున్నారు, నీ సంరక్షణలో పిల్లలకు దక్కేలా రాయమంటున్నారు. అలా చేయడానికి చట్టబద్ధమైన కొన్ని నిబంధనలు ఉన్నాయి. రేపు ఆయన తర్వాత ఆయన దాయాదులు నువ్వెవరైనా అడగవచ్చు. అందుకు నువ్వేం సమాధానం చెప్తావు? అప్పుడు వాళ్ళు ఆస్తిని కాజేసే ప్రమాదం ఉంది. అందుకే నువ్వు ఆ పిల్లలకి తల్లివి కావాలమ్మా. పిల్లలకు తల్లి అంటే చట్టబద్ధంగా నువ్వు ఆయనకు భార్యవు కావాలి. అప్పుడే పిల్లలకు నిజమైన సంరక్షణాలు కాదు. ఆలోచించద్దు. నువ్వు ఆలోచించేలోగా ఏ క్షణం అయినా ఆయన ప్రమాదం జరగవచ్చు. అప్పుడు పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారమ్మా.
చాలా సంతోషం అమ్మా. నా పిల్లలకి తల్లి అయ్యావు. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. బాబు ఊరుకోండి బాబు.